భూములు సంపాదించుకోవడం కోసం అడవులు చెట్లు నరికి అక్కడ రాళ్ళు రప్పలు తీసి అనేక వేల ఎకరాల భూముల్ని సాగులోకి తీసుకురావడం జరిగింది. ఎక్కువ భూముల్ని సాగులో రేడియోకి ముచ్చట పెడతారా పెట్టరు కదా, టీవీకి ముచ్చట పెడతారా పెట్టరు కదా, నాకు కూడా ముచ్చట రేడియో కాదు టీవీ కాదు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఉంటే ఎవరిని చేతులు లేకపోతే వేరు గారు. ఇక్కడ 200 గజాలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారా చెప్పి నాకు వినిపించట్లేదు. ఎవరు లేరు కదా, ఎవరు లేరు. ఇది భూదాన్ భూమినా, భూదాన్ భూమిని అమ్ముకోవడానికి వీలేదని తెలుసు కదా మీకు. మీరు అనుభవించవచ్చు, మీ తర్వాత మీ పిల్లలు కూడా అమ్మడానికి లేదు కోరడానికి. భూదాన్ భూమిలో భూదాన్ భూమి కాదని ఎవరు చెప్పాలి, రోహిణి చెప్తారా, కలెక్టర్ చెప్తారా? కలెక్టర్ చోకరే కదా, చోకరా కదా కలెక్టర్. ఏమనుకోవద్దు, నేను కలెక్టర్ గురించి జోక్ చెప్పి కలెక్టర్ ఎట్లాంటి ఒక గొర్రెలు తీసుకుని అడవిలో కూర్చున్నాడు. గొర్రెలు మనం పులిహోర తీస్తుంటాడు, తప్పించుకోవాలి కదా. అటు ఇటు చూసి అన్నం తప్పించుకోవాలి, అన్నం తప్పించుకోవాలి. అటు ఇటు చూసి ఒక గొర్రె పిల్లి తీసి పిల్లి తిప్పుకుంటూ కూర్చున్నాడు, అన్నం తీసుకుంటాడు. 4 రోజులు కలెక్టర్ పోయింది, మళ్ళీ పులిహోర తీస్తున్నాడు. కలెక్టర్ అన్నాట, నువ్వు పని చేస్తే నేను భయపడతానా, నేను భయపడా, నువ్వు పులివని నేను నమ్మా, నువ్వు పులివని నేను నమ్మాలంటే నువ్వు రెవెన్యూ ఆఫీసర్ రూపాయి సర్టిఫికేట్ తెచ్చుకో, పులి తెచ్చుకోవాలి. అట్లాంటి కలెక్టర్ జోకర్లు ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోక్ చిలుకలా ఇంగ్లీష్. అందుకని మీరు ఎంత గౌరవిస్తున్నవాడు, ఈ భూమి మీద కాదా అని చెప్పాలంటే భూదాన్ బోర్డు చెప్పాలి. భూదాన్ బోర్డు కేసీఆర్ ఈ భూమిని నాకు ఇవ్వమన్నాడు, ఇవ్వకపోతే దాన్ని రద్దు చేసి ఇప్పుడు భూదాన్ బోర్డు వేసిండ్రా, మళ్ళీ వేయాలి కదా. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చేసింది, మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని పోయి కేసీఆర్ గాంధీ భవన్. మళ్ళీ కొత్త బోర్డు వేసిండ్రా, ఎందుకు వేయలేదంటే వీళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు, కేసీఆర్ కలిసి ఉన్నారు. ఈ భూముల విషయంలో అన్ని భూముల విషయంలో తెలుసు కాబట్టి మళ్ళీ సీసీఎల్ఏ కప్ప చెప్పింది. సీసీఎల్ఏ ఎవడు, నవీన్ మిట్టలు ఎవడు, దొంగ కలవాడు, వారికి అప్పు చెప్పింది. వారి చేతులు ఎందుకుంటారు, ఆ గవర్నమెంట్ ఉంటే వాడే ఉంటాడు, ఈ గవర్నమెంట్ ఉంటే వాడు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే పొంగులేట, ఈ గవర్నమెంట్ కూడా అదే పొంగులేట. అప్పుడు తుమ్మల ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొన్న వైజాగ్ సిటీలో 55,000 ఎకరాలు పెద్ద పెద్ద పారిశ్రామికలు తెలిసిన 99 పైసలకి ఎకరం, 99 అక్కడ ఎకరం 10 కోట్లు, 99 పైసలు. పేదల భూములు లాక్కొని పోలేపల్లి ఎస్సీజెడ్ పెడితే భూములను లాక్కొని గడిచల పక్క 9,000 ఎకరం రైతుల దగ్గర ఎదురు దిగిన నలుగురు రైతులు చంపేసి 22 మంది రైతులు వేసుకుని తెచ్చిపోయారు, 18 మంది గుడ్డు పొడి పోలేపల్లి. ఇప్పుడు అంతా పొల్యూషన్. ప్రభుత్వం ప్రజల దొంగలే, అందరికి అందరు దొంగలే. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ లాఠీ ఎప్పటికీ పట్టుకోండి. మేము మిమ్మల్ని బంధువులు నింపుకోమంటారు. సందుకు అంటే తెలుసు కదా, సందుకు అంటే పెట్టి వాడు సందుకులు నింపుకుంటారు. బంధువులు నింపుకుంటూ వచ్చారు బంధువులు పోయి కనీసం లాఠీ లేపాలి కదా, లాఠీ లేపండి. మాలాంటి వాళ్ళు మీకు భూదాముల భూముల్ని ఎవరు అమ్మడానికి వీల్లేదు, ఎవరైనా మేము కొనుక్కున్నాము మా దగ్గర కొనుక్కున్నామని కాయిదాలు ఉన్నాయని చెప్తే అవి బోగస్ కాయిదాలు తప్పించి దానిలో ఎలాంటి మనం ఆ కాయిదాలకు ఎలాంటి విలువ అనేది లేదు. భూదాము భూములు అనేటటువంటిది భూదాన్ యజ్ఞ బోర్డుకు అప్పుడు ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి ఒక భూములు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మీరు చెప్పినటువంటి చాలా విషయాలు కూడా మేము గమనించడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదో రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యవసాయం అనేది సమాజం ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అభివృద్ధి చెందేటటువంటి సమాజాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. ఒకప్పుడు నాగల బట్టి దున్నినారు, ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్స్ వచ్చేసిన తర్వాత నాగలు పనిపోతాయి. అలా ఒకప్పుడు గొడవలతో పంటలు కోసేవాళ్ళు,
పూత మిషన్లు వచ్చేసినాయి, పోతుంది. సమాజం అభివృద్ధి చెందేటటువంటి దశ లోపల పెద్ద పెద్ద సామ్రాజ్యవాదాలు కూడా కూలిపోతాయి. ఆ పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూడా ఒకప్పుడు రాజులు భూస్వాముల రాజ్యం ఏమైపోయింది? భూస్వాముల రాజ్యం. నిజాం రాజ్యం ఉంది, నిజాం రాజ్యం ఏమైపోయింది? బ్రిటిష్ వాళ్ళ రాజ్యం ఉంది, బ్రిటిష్ వాళ్ళ రాజ్యం ఏమైపోయింది? వాడు ఎంత పెద్ద దుర్మార్గుడైనా, వాడు ఎంత పెద్ద ధనవంతుడైనా కూడా కాలంలో పరిస్థితి లోపల సమాజం లోపల మార్పు వచ్చినప్పుడు వాడు దిగిపోక తప్పదు, వాడు మట్టి లోపల కలగకపోక తప్పదు దిగప. ఇది జరుగుతున్నటువంటి చరిత్ర. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అదే కొంతమంది ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంటారు, వాళ్ళు వీళ్ళందరూ బయటకెళ్ళి వచ్చారు, ఎక్కడికెళ్ళో వచ్చారు, ఇక్కడ ఇల్లేసుకొని ఉంటున్నారు అనేది ఒక వాదనటువంటిది కొంతమంది చెప్తా ఉన్నారు. ఖమ్మంలో కానీ ఎక్కడైనా కానీ అసలు బయట నుంచి రాని వాళ్ళు ఎవరండి చెప్పండి? 80% మంది బయటకెళ్ళి వచ్చిన వాళ్ళే మొత్తం ఖమ్మం మొత్తం లోపల. ఇక్కడ పుట్టుబడేవాడు యాక్చువల్గా. కాబట్టి ఏంటందో ఈ అలాంటి ఒక వాదన అవసరం లేదు. వీళ్ళకు భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి వీళ్ళకు పట్టా ఇచ్చినాయా ఇవ్వలేదా? ఒక్కొక్కరికి 100 గజాలు కేటాయించలేదా? ఈ 60 ఎకరాల భూమిని వీళ్ళ కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఎప్పటికీ చెప్తున్నాం మేము, వీళ్ళందరికీ మీరు వెరిఫై చేసి చూసి ఈ 60 ఎకరాల భూమిని మీరు సర్వే చేసి టోటల్గా వీళ్ళకు రెగ్యులరైజేషన్ చేసి మీ రెవెన్యూ వాళ్ళు కూడా వీళ్ళకు కోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీళ్ళు అనేక రకాలైనటువంటి ఒక మనకు కరెంట్ ఇవ్వాలని, వాటర్ ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. వాటిని అధికారులు పాటించాల్సిన అవసరం ఉంది, పాటించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఏదో వాళ్ళ అంటే ప్రభుత్వం అంటే కేవలం పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కొని ఒక భూస్వామ వ్యవస్థ నడిచింది. ఎట్లాంటి పరిస్థితులు అంటే ఆ భూస్వాముల భూముల్లో జమీందారుల జాగీర్దారుల భూముల్లో వెట్టి చాకరీ చేయాల్సి వచ్చేది. అక్కడ ఉండేటువంటి దుర్మార్గాలు, వాళ్ళు వేసిన పన్ను కట్టాలా, ఫైన్ వేస్తే ఫైన్ కట్టాలా, ఆడపిల్లలకు కూడా ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ జమీందారు జాగీర్దారు యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి ఉండేది. కష్టమంతా చేసేది వీళ్ళు, భూమి దున్నేది వీళ్ళు, విత్తనాలు వేసేది వీళ్ళు, నాట్లు వేసేది వీళ్ళు, పంట తీసుకొచ్చేది పేదవాళ్ళు. కానీ ఆ పంటలో మొత్తం పంట ఉంది, భూమి నాది కాబట్టి నాకే చదువుతుంది అనేటువంటి విధంగా ఈ భూస్వాములు జాగీర్దారులు విపరీతమైనటువంటి దోపిడీ. పేదలకి ఆకలి, పిల్లలకు తిండి లేదు, బతకడానికి సరైనటువంటి వసతి లేదు. అలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల లోపల మన దేశంలో కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదలు తెలంగాణ ప్రాంతం ముఖ్యంలో 1946, 48 నుంచి 45 నుంచి కూడా భూమి కోసం, భక్తి కోసం పోరాటం జరిగింది. భూమి మీద మాకు హక్కు కావాలా, దున్నే వారికి భూమి కావాలా, వెట్టి చాకిరి పోవాలా, కులవివక్షత పోవాలా అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక పోరాటం అనేటువంటి ప్రారంభమైతే భూస్వాముల గుండాలు కాల్పులు చేస్తే ఆ దొడ్డి కొమ్మరాయి చనిపోయాడు, బందకి చనిపోయాడు అని వాళ్ళు తుపాకులు తీసుకొని కాల్స్తూ ఉంటే మరి మనమేం చేయాలా అంటే మనం కూడా వాళ్ళని ఎదిరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి అదొక పెద్ద సాయుధ పోరాటంగా తయారైపోయి తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి సాయుధ పోరాటం. భూమి కోసం, ముక్తి కోసం జరిగినటువంటి ఒక పోరాటం. ఆ పోరాట ఫలితంగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది? 4,000 మంది చనిపోయారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా, నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ మిలిటరీని పంపించి ఆ మిలిటరీ జరిగినటువంటి విషయం అంటే చరిత్ర. అక్కడ కొంతమంది ఆలోచించారు, నిజంగానే మన కేంద్రం చేస్తుంది అన్యాయం చేస్తుంది, ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి, ఇది మానవత్వం కాదు, ఇది మంచితనం కాదు అందరూ అని వినియోగభావే లాంటి వాళ్ళు. కరెంటు, ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. అవి కనీసమైన సౌకర్యాలు. ఒక మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినప్పుడు వాళ్ళు క్రిస్టియన్ సొసైటీ వాళ్ళు మీకు వాళ్ళకున్న మానవత్వం కూడా ఈ ప్రభుత్వానికి లేదనేది మనకి ఎంత కూలంకషంగా, ఎంత పేరుకాలం అవుతా ఉంది. వీరికి మానవత్వం ఉండదు. ఈ ప్రభుత్వ యంత్రానికి వాళ్ళకి డబ్బే ప్రధానము.
వాళ్ళకి మొత్తం కూడా భూములు కబ్జాలు చేయటము ఇవే ఉంటాయి. ఏ మానవత్వం వాళ్ళకు ఉంటుందనేది ఆశించం. కానీ ఆ మానవత్వం లేని తనాన్ని ఎండగట్టాలి. అది కూడా మీ ద్వారా మిగతా ఇంకా కూడా మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎర్రయ్య గారు ఆధ్వర్యంలో గ్రామీణ ఎంతో మంది పేదలు పోరాటం చేస్తున్న విషయాలు మీకు తెలుసు. వాళ్ళందరినీ కూడా ఇంకా కూడగట్టుకోండి. మీరు ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్ళండి. మీకు మీ బలము మీ ధైర్యముకి మీకు తోడొచ్చేది మీలాగా ఇంకా ఎంతో మందిని కూడగొట్టుకోవడమే మీకు అదే బలాన్ని ఇస్తుంది. అందుకని ఇంకా గ్రామాలకు వెళ్ళండి. మీ పట్ల ప్రచారం చేయండి. మీరు కూడా ఇంకెక్కువ మందిని కూడగట్టుకోండి. అప్పుడే సాధించుకోగలుగుతారు. ఆ విధంగా ఏంటంటే మీకు ఈ కనీస నీరు సౌకర్యం తెలిసి అది మేము కూడా తప్పకుండా ఆలోచిస్తామని మీ అందరి తరఫున మేమందరం కూడా అది కూడా ఆ కనీస సౌకర్యం మానవతా దృక్పథంతో చేయాల్సిన వాళ్ళని కలిసి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారని, మీ ఉద్యమానికి మీ సంకల్పానికి మేము ఎల్లప్పుడూ తోడుంటామని